అదేదో సినిమాలో బాలకృష్ణ అన్నట్టు కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్నట్టు నిజంగానే నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ గడపలోకి వచ్చా అన్నట్టు 161 సేవలు ఆంధ్రప్రదేశ్ లో నీ గడపలో, నీ ఇంట్లో, నీ చేతిలో, నీ ఫోన్లో, నీ గుప్పిట్లో అందుబాటులోకి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రజలకి అవసరార్థం వినియోగంలోకి తీసుకొచ్చింది. వాట్సాప్ పాలనని నిన్నటి నుంచి మంత్రి నారా లోకేష్ గారు అఫీషియల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించిన ధ్రువపత్రాలు గాని లేకపోతే అనేక రకాల అందుబాటులో వివిధ సేవల్ని 161 సేవల్ని వాట్సాప్ ద్వారా ప్రజలకి చేతిలోకి, గుప్పిట్లోకి ఒక చిన్న ఫింగర్ టిప్ లేదా ఫింగర్ తో అలా ప్రెస్ చేసి మీకు అందుబాటులోకి తీసుకొచ్చే సౌలభ్యాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ సేవల కోసం నెంబర్ను కూడా విడుదల చేశారు. 9552300009 ఈ నెంబర్లోంచి మీరు మీకు కావాల్సినటువంటి సర్వీస్ ని వినియోగించుకోవచ్చు. ప్రధానంగా 161 సేవల్లో ఫస్ట్ తొలి విడతలో దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్లు, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లోని సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అంటే ఇది తొలి విడత. ఈ తొలి విడతలో 161 సేవలు వస్తాయి. ఆ తర్వాత రెండో దశలో 360 సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక దేవాదాయ శాఖ సంబంధించి కూడా మీరు ప్రధాన ఆలయాలకు సంబంధించిన దర్శనం టికెట్లు గానీ, డొనేషన్లు గానీ, రూమ్స్ బుకింగ్ గానీ ఇవన్నీ చేసుకోవచ్చు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే మీకు ల్యాండ్ రికార్డ్స్ గానీ, సర్టిఫికెట్స్ గానీ, అలాగే మున్సిపల్ శాఖకి సంబంధించిన ఆస్తి పన్ను, బర్త్ డెత్ సర్టిఫికెట్లు, చెల్లింపులు, యూటిలిటీ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇలా రకరకాలుగా ఓవరాల్ గా 161 సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ప్రజల వద్దకు పాలనని తీసుకువచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గతంలో ఏదైతే తన మార్క్ చూపించారో ప్రజల వద్దకు పాలన అని, ఇప్పుడు ప్రజల గుప్పిట్లోకే మరొకసారి ఒక సరికొత్త గవర్నమెంట్ నిర్ణయంతో ప్రజల గుప్పిట్లోకి పాలన తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే ప్రజలకు కూడా ఇది ఎంత సౌలభ్యం అంటే కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు, కాళ్ళు అరిగిపోయేలా తిరగక్కర్లేదు. తమకు కావాల్సిన సేవల్ని జస్ట్ ఫోన్లోనే వాళ్ళకి కావాల్సినటువంటి అంశాన్ని డిఫరెంట్ కేటగిరీస్ లో ఏదైతే చేసుకోవాలో చేసుకోవచ్చు. ఎవరి మీదైనా సరే కంప్లైంట్ చెప్పాలన్నా, లేకపోతే ఎవరైనా సేవలు వినియోగించుకోవాలన్నా, కరెంటు బిల్లులు కట్టాలన్నా, ఆస్తి పన్నులు కట్టాలన్నా జస్ట్ ఒక్క క్లిక్ దూరంలో ఉంటుంది. అలాగే మీరు ఏదైనా దానికి సంబంధించిన సమాచారం విషయంలో కూడా మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కూడా అది ప్రస్తుతం ఏ స్టేటస్ లో ఉంది, ఎక్కడి వరకు ఉంది, దాని కండిషన్ ఏంటి అనేది కూడా చాలా డీటెయిల్డ్ గా ఎప్పటికప్పుడు మీకు కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే పూర్తి స్థాయిలో ప్రజలకే అరచేతిలో స్వర్గం అంటారు, కానీ నెగిటివ్ సెన్స్ లో వాడతారు. కానీ అరచేతిలోనే, గుప్పెట్లోనే 161 సేవల్ని అసలు ఎటువంటి కష్టం లేకుండా తీసుకురావడంపై ఇప్పుడు సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి మంత్రి నారా లోకేష్ గారు ఎప్పుడైతే ఈ సేవల్ని ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారో ఎక్స్ లో, అంటే ఆయన ప్రత్యేకంగా ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. 1995లో ఈ గవర్నెన్స్, 2025లో వాట్సాప్ గవర్నెన్స్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అలాగే ఏ నెంబర్ వాడాలనేది కూడా ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇక తొలి దశలో మనం అనుకున్నట్టు 161, రెండో దశలో 360. మరి నిజానికి ఇది ఎంతలా మార్పు తీసుకురాబోతోంది? ఈ సేవల్లో ముందడుగు పట్టం ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా బెనిఫిట్ అంటున్నారు ప్రజలకి. మరి ఇది ఎంత ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది? ఇందులో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? లీగల్ గా ఎలాంటి అంశాలు ఉన్నాయి ఇందులో? వాట్సాప్ పాలన మీ ఫోన్లోనే గవర్నమెంట్ ఆఫీస్ అన్న వద్దకు పాలన తెచ్చిన వాళ్లే ప్రజల గుప్పిట్లోకి పాలన తెచ్చారు. 161 సేవలతో నిన్న మంత్రి నారా లోకేష్ గారు ఏపీలో వాట్సాప్ పాలన అఫీషియల్ గా ప్రారంభించిన నేపథ్యంలో మరి ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? ఇది ఎంత సరికొత్త ముందడుగుగా చూడొచ్చు? ఎటువంటి కొత్త అధ్యాయాన్ని లిఖించబోతుంది? ఇప్పటికే ముఖ్యమంత్రి గారు గతంలో కూడా ఈ అంశానికి సంబంధించి 1995లో ఈ సేవ, ఇప్పుడు వాట్సాప్ పాలన అని ట్వీట్ చేశారు. మరి ఇందులో ఉన్న లీగల్ ఇష్యూస్ ఏంటి, అంత ప్రజలకి ఎంత మేర ఇది ఉపయోగకరం? సో వాట్సాప్ పాలన మీ ఫోన్లోనే గవర్నమెంట్ ఆఫీస్ చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు అనలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు, టీడీపీ మహిళా నేత, ఏపీ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిటీ చైర్మన్ తేజస్వి పొడపాటి గారు, అండ్ ప్రముఖ అడ్వకేట్ వివి లక్ష్మీనారాయణ గారు. అందరికీ స్వాగతం అండి. విక్రమ్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఎందుకంటే ఇది చాలా సంచలనమైన రెవల్యూషనరీ నిర్ణయం అంటున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా 1995 ఈ సేవ, ఇది ఇప్పుడు అటువంటి నిర్ణయమేనని ట్వీట్ చేశారు. నిజంగా ఈ గవర్నెన్స్ ఎట్లా చూడాలంటారు దీన్ని? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఖచ్చితంగా మన మిత్ర పేరుతో ఏదైతే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఇచ్చిందో అది ఒక రెవల్యూషన్, ఒక సంచలనం. అంటే అభివృద్ధిలో చాలా వేగంగా అడుగులు ముందుకు పడటానికి, అదేవిధంగా ప్రజలకి సత్వరం వేగంగా ఎక్కడి నుంచైనా సరే సర్వీసెస్ పొందటానికి అవకాశం ఏర్పడింది. దాదాపు 161 సేవలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్తున్నారు. అది ప్రజలకి ఎంత త్వరితగతిన సేవలు అందితే పరిపాలన అంత బాగుంటుందండి. అంటే ముఖ్యంగా ఒక గతంలో ఒక నానుడు ఉండేది, వాట్ బెంగాల్ థింగ్స్ ఇండియా థింగ్స్ నెక్స్ట్ అని. అంటే వాట్ బెంగాల్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అనేవాళ్ళు. కానీ 1995లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆ పారాడైమ్ షిఫ్ట్ అయింది. అంటే వాట్ ఏపీ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో స్టేట్మెంట్ మారిపోయింది. అంటే ఎందుకు వచ్చిందంటే ఈ గవర్నెన్స్, అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు. అంటే ముఖ్యంగా 2వ దశ సంస్కరణలు మొదలైనాయండి దేశంలో 1995లో. దాంట్లో భాగంగా ఎలక్ట్రానిక్ పరిపాలన అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు అంతకుముందు ఏంటంటే విద్యార్థులు తమ బర్త్ సర్టిఫికేటో లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేటో ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే అప్పుడు తహసీల్దార్ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. లెటర్ పెట్టాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి, వెళ్ళాలి, తీసుకోవాలి. అదంతా చాలా ప్రాసెస్ పట్టేది. పైగా సపోజ్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, వాళ్ళది అనంతపురమో ఆదిలాబాదు ఇంకెక్కడైనా శ్రీకాకుళం అంటే అక్కడికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఎప్పుడైతే దాన్ని ఏంటంటే ఒకే చోట ఒకేసారి ప్రతిసారి, అంటే మీరు ఇంటర్లో ఉన్నప్పుడు ఒకసారి తీసుకోవాలి, కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి తీసుకోవాలి, జాబ్కి అప్లై చేయాలంటే ఇంకోసారి తీసుకోవాల్సి వచ్చేది. అలా కాకుండా మొత్తం మీద ఒకేసారి ఆ సర్టిఫికేట్ జారీ చేయడం అనేది ఫస్ట్ టైం చేశారండి ఆయన సీఎం అయిన తర్వాత. మొట్టమొదటి మార్పు ఏంటంటే పెద్ద సంస్కరణ. దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థులు తమ కాలేజీలో మానేసి అక్కడ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, కొంత అవినీతి కూడా ఉండేది. 2 రూపాయలు 3 రూపాయలు కూడా తీసుకునేవాళ్ళు ఆ రోజుల్లో, తీసుకొని సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు. కానీ అది తీసేసిన తర్వాత మీకు ఒకటే వచ్చింది. ఆ తర్వాత ఇంకొక రెవల్యూషన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ దీంట్లో గవర్నెన్స్లో మీకు ఈ సేవా కేంద్రాలు. ఫస్ట్ అది మీ సేవా కింద వచ్చింది. మీ సేవలో మీకు కొన్ని రకాలైనటువంటిది, అంటే ఇప్పుడు మనకు ఏదైతే అందుబాటులో వస్తున్నాయో రిజిస్ట్రేషన్లు కానివ్వండి, లైసెన్సులు కానివ్వండి, ఇవన్నీ కూడా అవి తీసుకొచ్చినప్పుడు అది పెద్ద చేంజ్ అనమాట. అదేవిధంగా రవాణా శాఖలో కార్డ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ పెట్టారు, ఫాస్ట్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ పెట్టారు. అంతా అంటే మొత్తం కంప్యూటరైజేషన్ అనమాట. అప్పుడు వరకు కంప్యూటరైజేషన్ అనేది జరగదండి. అప్పుడు వరకు కంప్యూటరైజేషన్ అనేది లేదు అసలు. మీకు ఇంకొక విచిత్రం ఏంటంటే అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారో సంఖ్య అసలు తెలియదు ఎవరికి. ఇంతమంది ఇంత ఎదురుద్దంగా ఈ శాఖలు ఇంతమంది పనిచేస్తున్నారు ఏంటంటే సరైనటువంటి లెక్కలు లేవు. దాన్ని ఎవరు కూడా ఇంతమంది పనిచేస్తున్నారు అనేది సీఎం అడిగినా కూడా అంటే ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం ప్రతి శాఖని కూడా ఆయన కంప్యూటరైజేషన్ చేయించడం, తర్వాత ఇవన్నీ కూడా. ఇంకోటి కూడా నేను చెప్తున్నా, 95 ముందు ప్రభుత్వ కార్యాలయాలు ఎలా ఉండేయంటే దుమ్ము ధూళి కొట్టుకొని ఉండేవి. దాన్నంతా అసలు క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటిది ఒకటి పెట్టి ఆ ఫైల్స్ అంతా డస్ట్ దులిపించి దాన్ని ఆకస్మిక తనిఖీలని పెట్టి మొత్తం మార్చేశారన్నమాట, ఫేస్ మార్చేశారు. అంటే ప్రభుత్వం ఏంటంటే అసలు అంటే మన బ్రిటిష్ పరిపాలనలో ఏమైందంటే ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. అసలు ప్రజాస్వామ్యానికి అర్థం ఏంటంటే అధికారులే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అంటే ప్రజలు తమ చుట్టూ తిప్పుకునేవాళ్ళు అధికారులు. ఏ పని కావాలన్నా మీరు ఊళ్ళ నుంచి ఇక్కడ వచ్చి అంటే జిల్లా కేంద్రానికి వచ్చి తమకు కావాల్సినటువంటి సర్టిఫికెట్లు కావచ్చు, లబ్ధి కావచ్చు, ఏదైనా కూడా పడిగాపులు కాసేటువంటి పరిస్థితి వచ్చేది. అదంతా లేకుండా అధికారులనే ప్రజల దగ్గరికి పంపించేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా మీకు విషయాలన్నీ మీరు మీ బుక్ లో కూడా రాశారు కదా, చాలా డీటెయిల్డ్ గా రాశారు. తర్వాత ఇలాంటి అంటే క్రమక్రమంగా ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చారు ఆయన. అంతకుముందు అసలు ఓపెన్ స్కై పాలసీ లేదు. తర్వాత ఇంకోటి ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఇందులో ఎలక్ట్రానిక్ పరిపాలన దీంట్లో మీకు స్ప్రింక్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటి తీసుకొచ్చారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అప్పుడు చాలామంది నవ్వేవాళ్ళు, అంటే ఎంత ఒక మొక్కకి ఎన్ని నీళ్లు కావాలి అనేది కూడా కంప్యూటర్లో తెలుస్తుందా, ఇది ఎట్లా తెలుస్తుంది అనేవాళ్ళు. అంటే ఇజ్రాయలీ టెక్నాలజీ అన్నమాట. నేను కూడా కుప్పం వెళ్ళా.
అప్పుడు ఒక టీమ్ ఆఫ్ జర్నలిస్ట్ని తీసుకుని వెళ్ళారు ఆ పైలట్ ప్రాజెక్ట్ని చూడటానికి. అంటే వాటర్ స్కేర్సిటీ ఉన్న చోట, అంటే ఇజ్రాయెల్ అసలు వాటర్ ఉండదు కదా, కానీ అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఉత్పత్తి ఉంది, ఉత్పాదకత ఉంది, అంటే ప్రొడక్షన్ ఉంది, ప్రొడక్టివిటీ కూడా ఉంది. ఎందువల్లంటే మనం ఎక్సెస్ వాటర్ పెడతా ఉంటాం. అక్కడ ఏంటంటే వాళ్ళు కంప్యూటరైజేషన్ ద్వారా ఎంత వాటరు ఏ మొక్కకి ఏ పంటకి ఎంత కావాలనేటువంటిది పెట్టేవాళ్ళు. అది పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే దేశవ్యాప్తంగా స్ప్రింక్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ వస్తే చంద్రబాబు నాయుడు గారిని ఆ మిషన్కి ఒక వైస్ చైర్మన్గా పెట్టారు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ విధంగా మీకేంటంటే మీకు చూడండి, అసలు ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు రెవల్యూషన్ 95 తర్వాత క్రమంగా దేశం అంతా వెళ్ళింది తప్ప ఫస్ట్ ఏపీలో వచ్చింది. నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ కూడా డెఫినెట్గా అదే విధమైనటువంటి దీంట్లో వెళ్తుంది. ఇంకా 160 సేవలు అంటున్నారు, దాన్ని 300కి విస్తరిస్తారంటున్నారు. మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రారంభంలో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా అవన్నీ తీస్తారు. కానీ టెక్నాలజీని ఎవరు ఆపలేరండి. అంటే సుపరిపాలన అనే దానికి టెక్నాలజీని ఉపయోగించాలి, అదే జరుగుతున్నది. టీడీపీ మహిళా నేత ఏపీ కల్చరల్ క్రియేటివ్ కమిటీ చైర్మన్ తేజస్వి పొడపాటి గారు ఉన్నారు. తేజస్వి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఓపెన్ చేయగానే యాప్ లో మీ సౌకర్యమే మా ప్రాధాన్యం అంటూ కనిపిస్తూ ప్రజలకి 161 సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఎంత పెద్ద రెవల్యూషన్ అనుకుంటున్నారు? ఇది ఎంత పెద్ద నిర్ణయంతో జీవితాలు ఎలా మారిపోతాయని మీరు భావిస్తున్నారు? ముందుగా చంద్రిక గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులు విక్రమ్ గారికి, లక్ష్మీనారాయణ గారికి నమస్కారం అండి. ఇది నిజం చెప్పాలంటే అసలు ఈ జనరేషన్ కూడా ఊహించని ఒక రెవల్యూషన్. ఇంత టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కూడా ఆఖరికి దీన్ని తయారు చేసిన మెటా కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది సాధ్యమా, ఈ రిక్వెస్ట్ ఏదైతే లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గారు పెట్టగానే ఇది సాధ్యమా అనుకున్నది 3 నెలల్లో, కేవలం 3 నెలల 9 రోజుల్లో మన చేతికి MOU అయ్యాక వచ్చింది అంటే వాళ్ళే ఈ రోజు ఆశ్చర్యపోతున్నారంటే ఒక్కసారి ఊహించండి. ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో సాఫ్ట్వేర్ కంపెనీస్ లో అనేక రకాలైన టెక్నాలజీ పరమైన రెవల్యూషన్స్ వస్తుంటే అవన్నీ సాధారణం. కానీ ఒక గవర్నమెంట్ లో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఇంత శ్రద్ధ తీసుకొని చేయడం అన్నది ఇది అందరికీ తెలిసిందే. లోకేష్ అన్న యువగళం పాదయాత్రలో ఇచ్చిన ఒక ప్రామిసే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది. ఆ రోజు ఆయన అన్నారనమాట, ఒక బటన్ నొక్కితే టాక్సీ వస్తుంది, ఒక బటన్ నొక్కితే ఫుడ్ వస్తుంది, ఎందుకు ఒక బటన్ తో గవర్నమెంట్ లో కావాల్సిన సౌకర్యాలన్నీ మనం పొందలేం అని అన్నారు. ఆ రోజు చెప్పడం వరకు ఈజీయే కానీ అది ఇంప్లిమెంటేషన్ చాలా సులువండి. ఎందుకంటే గవర్నమెంట్ ఫంక్షనింగ్ అనేది చాలా చాలా టఫ్ ప్రాసెస్. అనేక రకాలైన డిపార్ట్మెంట్స్ తో ఇంటిగ్రేట్ చేయాలి, దాన్ని అంతా ఒక డేటా రిసోర్స్ తయారు చేసుకోవాలి. ఇవన్నీ అసలు సాధ్యమా అని చెప్పి సరే ఇది జరిగినప్పుడు చూద్దామని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఈ రోజు నిజమైంది. అది కూడా మన స్టేట్ లో ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. నేషన్ కాదండి. ఒకప్పుడు ఇప్పుడు మన విక్రమ్ గారు చెప్పినట్టుగా ఒకప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఏం చేసేదని చూసేది. ఈ రోజు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ చేసిందని మనం అందరం గర్వంగా చెప్పుకోవచ్చు. అంత పెద్ద రెవల్యూషన్ అండి. ఇదే కాదు, లోకేష్ గారు ఫస్ట్ టైం ఐటీ మినిస్టర్ గా అయినప్పుడు కూడా బ్లాక్ చైన్, ఫిన్టెక్ లాంటి టెక్నాలజీస్ గురించి మాట్లాడుతుంటే ఆ టైంకి ఆ టెక్నాలజీస్ ఇంకా రెవల్యూషనైజ్ అవ్వక ముందే మనం ఆంధ్రప్రదేశ్ లో వాటిని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి దానికి సంబంధించిన స్టార్ట్అప్స్ కి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది. సో ఇది మనకు కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ బార్న్ ఇలాంటి రెవల్యూషన్స్ అన్నిటికీ కూడా మనం చాలా పెట్టింది పేరు. ఇది మళ్ళీ మన స్టేట్లో ప్రారంభం అవ్వడం అనేది ముఖ్యంగా నేను ఒక ఐటీ ఎంప్లాయీగా ఉన్నాను. మీరు ఒక టెక్కీ కాబట్టి అందుకే నేను డీటెయిల్ గా అడుగుతున్నాను నేను మిమ్మల్ని. సో అయితే తేజస్వి ఒక పాయింట్ చెప్పండి మ్యామ్. ఇప్పుడు ఎక్కడికక్కడ సరే సైబర్ మోసాలు విస్తృతంగా మన కళ్ళు మూసి తెరిచే లోపలనే జరిగిపోతుంది. మనం వాళ్ళు వేరే లెవెల్లో చాలా క్లీన్ అండ్ నీట్ గా చేసేస్తున్న టైంలో సైబర్ మోసాలు హౌ సేఫ్, అంటే ఎంత సేఫ్ మీరు తీసుకొచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రజలకి చెప్తే ఏమని చెప్తారు? ఎందుకంటే మీరు అన్నారు నిన్న మేము సైబర్ సెక్యూరిటీని అప్డేట్ చేస్తున్నాం, అన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకున్నాం అన్నప్పటికీ ఇది ఎంత సేఫ్ అనేది కొంచెం ఒకసారి ప్రజలకు చెప్పండి. హైయెస్ట్ సేఫ్టీ ఉందండి ఇందులో. ఎందుకంటే మనకి 3 months లో కూడా మెజారిటీ ఆఫ్ ద టైం మనం సైబర్ సెక్యూరిటీ బిల్డప్ చేయడానికి మనం దీనిపైన స్పెండ్ చేసాం. ఈ రోజు మెటాని నిన్న డిక్లేర్ చేసింది ఏంటంటే, మెటా నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా చెప్పారు మనకు క్లియర్ గా, ఈ డేటా మొత్తం ఏదైతే మనకి ఈ డేటా మొత్తం ఉందో దీన్ని డేటా లేక్ అంటారు. ఈ డేటా లేక్ 36 డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన డేటా మొత్తం కూడా మన గవర్నమెంట్ సర్వర్స్ లో ఉంది.
ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ ఓవర్ లో మాత్రమే ఉంది. ఇది ఎవరికి యాక్సెస్ లేదు, ఒక యూజర్ కి. అదే విధంగా గవర్నమెంట్ వాట్సాప్ దీనికి జరిగే ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో, ట్రాన్సాక్షన్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ కమ్యూనికేషన్ దట్ హ్యాపెన్స్, ఇట్ విల్ స్టే బిట్వీన్ ద యూజర్. ఆ మనిషికి వాట్సాప్ లో గవర్నమెంట్ సర్వర్స్ కి మధ్యలో మాత్రమే ఉంటుంది. ఆ మనిషి ఫోన్ కి సర్వర్లకి తప్పితే అంటే థర్డ్ పార్టీ ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు ఇందులో, డేటా సేఫ్. అదే కాకుండా మీరు ఏ డేటా కావాలన్నా మీ చంద్రిక గారు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ నా దగ్గర ఉంది, మీ సర్టిఫికేట్స్ నేను డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తే ఈ వాట్సాప్ కి ఏ మొబైల్ నెంబర్ అయితే అనుసంధానం అయ్యి ఉందో ఆ నెంబర్ కి మీకు ఇమ్మీడియట్ గా వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి మ్యామ్. ఆ నెంబర్ కి మీకు ఇమ్మీడియట్ గా ఒక వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఆ ఓటీపీ కోడ్ కొడితే మాత్రమే వస్తుంది. సో ఇట్ ఈస్ క్లియర్లీ సెక్యూర్డ్. అండ్ ఇంకొక అపోహ నేను తొలగించాలనుకుంటున్నానండి. చాలా మంది చెప్తున్నారు ఇది టెక్నాలజీకి సంబంధించింది మళ్ళీ తెచ్చేశారు, టెక్నాలజీ అంటే మామూలు సామాన్యులకు ఉపయోగపడదని. కానీ నేను ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది అందరికంటే ఎక్కువ బెనిఫిట్ అయ్యేది ఒక సామాన్యుడండి, ఒక రైతు, ఒక పల్లెటూరులో ఉన్న ఒక సోదరులు, వాళ్ళకి అందరికంటే ఎక్కువ ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజు మనం ఏ పల్లెటూరుకి వెళ్ళినా కూడా చక్కగా మొబైల్ ఫోన్స్ అయితే అందరూ యూజ్ చేస్తున్నారు, వాట్సాప్లు అందరూ యూజ్ చేస్తున్నారు. ఇది ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులకి మరియు విద్యార్థులకి చాలా హ్యూజ్ బెనిఫిట్ అనే చెప్పాలండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ ప్రతిరోజు ఎదురయ్యే ఒక సిచ్యువేషన్, మనం అందరం చూస్తున్న ఒక సిచ్యువేషన్. ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి తహసీల్దార్ ఆఫీస్ కి రావాలి. వాళ్ళ ఊర్లో ఉండదు కదా, ఏ బస్సు పొద్దున్నే 8ంటికో ఉంటది అనుకోండి, అతను 8ంటికి ఆ బస్సు ఎక్కి టౌన్ కి వచ్చి ఆ తహసీల్దార్ ఆఫీస్ 10ంటికి తెరుస్తారు. ఆఫీసర్ 11ంటికో వస్తారు. ఎదురు చూసి అతను మధ్యాహ్నం భోజనానికి వెళ్తాడు, ఇతను తినకో ఎదురు చూస్తూనే ఉంటాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ మన కళ్ళ ముందు జరిగేది, నేను ఇంకొక క్రియేట్ చేసి చెప్పట్లేదు. సాయంత్రం వరకు వెయిట్ చేసినా కూడా అవ్వకపోతే మళ్ళీ చివరి బస్సు పట్టుకొని వెళ్ళాలి. అతని పొలం పనులన్నీ ఆపుకోవాలి, ఊర్లో ఉన్న పనులన్నీ ఆపుకొని ఒక డబ్బు వృధా, సమయం వృధా ఇవన్నీ చేసుకున్నా కూడా ఆ పని జరగదు. మళ్ళీ ఇంకో రోజు వస్తే అది నిజంగా జరుగుతుందో జరగదో తెలియదు. ఎందుకంటే ఏ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉందో, ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఉందని ఆ రోజు కూడా జరగకపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఈ రోజు అతను కేవలం వాట్సాప్ లో మనకు అంత క్లియర్ గా తెలుగులో ఉంది, అదే విధంగా వాయిస్ టు టెక్స్ట్ అవైలబిలిటీ కూడా ఇచ్చారు. కాబట్టి మనం కేవలం మాట్లాడుతుంటే నాకు ఈ సర్టిఫికేట్ కావాలి అని, పలానా సర్టిఫికేట్ కావాలని మాట్లాడితే కూడా మనకి వాయిస్ ఎనేబుల్డ్ కూడా ఉంది. ఒకవేళ చదువు రాకపోయిన వాళ్ళు అయినా సరే వాళ్ళు కావాల్సిన విషయాన్ని అడిగి మెసేజ్ రూపంలో తీసుకోవచ్చు క్లియర్ గా. సో అలాంటి ఒక ఎనేబిలిటీ కూడా తేవడం వల్ల ఎవరైనా కానివ్వండి ఇంత ప్రాసెస్ ని తీసేసి కేవలం వాళ్ళ ఇంట్లో కూర్చొని నా ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే నా సర్టిఫికేట్ నా దగ్గరికి రావడం అన్నది అది చిన్న విషయం కాదండి. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే, రీసెంట్ గా మనకి ఎలక్షన్స్ జరిగినాయి లాస్ట్ గవర్నమెంట్ లో. ఈ ఒక ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు ఎవరైనా కానివ్వండి ఫ్రెష్ గా క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చి ఇవ్వాలి. అది తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే అక్కడ అధికారిని బట్టి, అధికార పార్టీని బట్టి వచ్చే పరిస్థితి, అటువంటి దారుణమైన పరిస్థితిని మనం లాస్ట్ 5 years లో చూసాం. మంగళగిరిలోని దుగ్గిరాల మండలంలోనే ఒక బీసీ సోదరుడు తను మండల్ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలని ప్రయత్నిస్తే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ రానివ్వలేదండి. అతనికి రానివ్వక లాస్ట్ ఎలక్షన్ లో జరిగిన నిజమైన సంఘటన. సో రానివ్వకపోవడం వల్ల అతను ఈ రోజు మండల అధ్యక్షుడు అవ్వలేకపోయాడు. అదే కనుక ఇటువంటి వాట్సాప్ గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ ఉన్న గవర్నమెంట్ కనుక ఆ రోజు ఉంటే అతని సర్టిఫికేట్ అతనికి వచ్చేది, ఒక నాయకుడు అయ్యేవాడు. ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్స్ పార్టీలు మారడంతో ఇంకా అధికారులు కానివ్వండి, గవర్నమెంట్స్ కానివ్వండి, వాళ్ళకి వ్యతిరేకమైన పార్టీ వాళ్ళకి వివక్ష చూపించడం అనే అవకాశమే లేకుండా ఇటువంటి వాట్సాప్ గవర్నెన్స్. ఒక విషయం చెప్పండి తేజస్వి గారు, ఇప్పుడు మీరు అన్నారు ఒక్క క్లిక్ తో సో కాల్డ్ 161 సర్వీసెస్ ప్రజలకు అందుబాటులో వచ్చినప్పుడు అందులోంచి డౌన్లోడ్ చేసుకున్న సాఫ్ట్ కాపీ అనేది అన్ని దగ్గరికి సరిపోతుందా, లేదా మళ్ళీ హార్డ్ కాపీ ప్రింట్లు తీసుకుని అలా చెయ్యాలా? ఇందులో వచ్చిన సర్టిఫికేట్ అన్ని డిపార్ట్మెంట్స్ లో, లేదా వాళ్ళు సో కాల్డ్ వాళ్ళ అవసరాని కోసం ఏదైతే అప్లై చేసి తీసుకుంటారో ఆ సాఫ్ట్ కాపీ వ్యాలిడా అన్ని చోట్ల?
వ్యాలిడ్ అండి, ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేయడం జరిగింది. అంటే ఇవి నకిలీలు తయారు చేసే అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ క్లియర్ గా ఒక క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేయడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా గవర్నమెంట్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా నకిలీలు తయారు చేసే అవసరం లేదు, మనం హార్డ్ కాపీలు పట్టుకోవక్కర్లేదు. ఇంక రోజులు మారాయి, మనం ఇంకా హార్డ్ కాపీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ ఇంత అడ్వాన్స్డ్ గా ఉన్నందుకు మనం అందరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇదే కాకుండా ఫార్మర్స్ కి సంబంధించిన క్రాప్ ప్రైజెస్ కానివ్వండి, గవర్నమెంట్ సబ్సిడీలు, ట్రైనింగ్ ప్రోగ్రాంలు, ఇలాంటి అనేక రకమైన సేవలు మనం దీని ద్వారా ఉపయోగించుకోవచ్చు. అంటే నేను అడిగింది ఏంటంటే ఫేక్ యాంగిల్లో చెప్పారు మీరు. ఇప్పుడు ఫోన్ లో చూపించిన ఈ సాఫ్ట్ కాపీ అన్ని దగ్గర చూపించుకుంటే పని అవుతుందా, లేదా మళ్ళీ దీన్ని ప్రింట్ తీసుకుని హార్డ్ కాపీకి వెళ్ళాలా? ఇది దాదాపుగా 36 డిపార్ట్మెంట్స్ ప్రస్తుతం వచ్చిన మనకు వచ్చిన 161 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దాదాపు 36 డిపార్ట్మెంట్స్ ని ఇంటిగ్రేట్ చేస్తూ జరిగినాయి. ఆ 36 డిపార్ట్మెంట్స్ కి కూడా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం ఇన్స్ట్రక్షన్స్, ఈ పలానా సర్టిఫికేట్ ఈ మోడ్ లో కనుక వస్తే దానికి యాక్సెప్టెన్స్ కి ఆల్రెడీ అప్రూవల్ వచ్చేసింది. ప్రతి గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ప్యూర్లీ వ్యాలిడ్ వెన్ యూ డౌన్లోడ్ ఇట్ ఆన్ వాట్సాప్. సో అడ్వకేట్ వివి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో అఫీషియల్ గా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ పరిపాలనని 161 సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. సామాన్యంగా ఎక్కడున్నా సరే ఎండ్ ఆఫ్ ద డే అంది సక్రమంగా ఉంటే ఓకే, ఏదైనా తేడా వస్తే మళ్ళీ అందరూ కోర్టుల చుట్టూ పరిగెట్టడం, లీగల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వీళ్ళు చాలా పకడ్బందీగా అన్ని చేశామని చెప్తున్నారు. ఇందులో మీకేమన్నా లీగల్ గా ఉండే అబ్జర్వేషన్స్ ఏమైనా కనిపించినాయా ప్రజల సైడ్ నుంచి? నమస్కారం అండి. దానికన్నా ముందు సరే, దీని యొక్క ప్రయోజనాల కన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉందో ఒక ఎవాల్యుయేషన్ తీసుకొచ్చిన విధం మనందరికీ తెలుసు. ప్రజల ముందుకు ప్రభుత్వం, తర్వాత ప్రజలే ప్రభుత్వం అన్నట్టుగా ఎన్టీఆర్ గారి స్లోగన్ తోటి వీగినటువంటి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా అమలు చేస్తున్నారు. 95 నుంచి కూడా అమలు చేస్తున్నారని కూడా మన మిత్రులు ఇప్పుడు చూడడం జరిగింది. అయితే ఒక్క ఎక్స్పీరియన్స్ చెప్తాను. చెప్పండి సార్. గత గవర్నమెంట్ లో జీవోల్ని మనం వాళ్ళు కనీసం ఎక్కడ కూడా అఫీషియల్ పబ్లిక్ డొమైన్ లో కూడా ఈ సేవ మన ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్ డివైజులు పెట్టేటువంటి లేక మనకు ఏం జరుగుతుందో ఈ పరిపాలన ఏం జరుగుతుందో, ఎక్కడెక్కడ లూటీలు జరుగుతున్నాయో, దేని మీద జీవోలు ఇచ్చారో, ఎవరిని అపాయింట్ చేశారో, ఎవరు ప్రమోషన్లు ఇచ్చారో, ఎట్ట సెలక్షన్ చేశారో, ఎట్ట లూటీలు జరుగుతున్నా కూడా తెలియని పరిస్థితుల్లో జీవోలు మనం అంతా మదనపడి కోర్టులకు వెళ్ళినా కూడా వాళ్ళు ఒబే చేయని పరిస్థితి. కానీ ఈ రోజు ఏదైతే ఈ పబ్లిక్ డొమైన్ లో వాట్సాప్ ద్వారా ఏదైతే ఇలా మేటా ఉపయోగించి చేస్తున్నటువంటి చెప్తున్నటువంటి హామీ ఏదైతే ఉందో ఆల్రెడీ దాన్ని అమల్లోకి తీసుకురావడం కూడా జరిగింది. దానికి సంబంధించి ప్రజలకి ఈ పరిపాలన ఏం జరుగుతుంది, ప్రజల్లో భాగస్వామైనటువంటి మనకేమన్నా ఇబ్బందులు వచ్చినా ఏ డిపార్ట్మెంట్ లో వచ్చినా, ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి ప్రభుత్వంతో ప్రతి పని కూడా అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంక్లూడింగ్ మన ప్రయాణం చేయాలన్న ఏపీఎస్ ఆర్టీసీ కావచ్చు, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఏదైనా సరే ప్రజలతోటి మాత్రం అనుసంధానం అయినప్పుడు మనకి ముందు అసలు ప్రభుత్వం మనకి ఏం సర్వీస్ చేస్తుంది, మనం సర్వీస్ ఎట్లా ఉపయోగించుకోవాలి, దానివల్ల ఇబ్బందులు ఏమున్నాయనే అంశాల నుంచి మాత్రం ముందు ఒక భరోసా కలిగించినటువంటి అంశం అనేది దీంట్లో మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. రెండో ఇష్యూ, ఇప్పుడు గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఏదైనా సరే రూల్స్ రెగ్యులేషన్స్, అంటే ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి పరిపాలన సాగాలంటే, డిపార్ట్మెంట్ పరిపాలన సాగాలంటే ప్రజలకు సంబంధించినటువంటి అవసరాల నిమిత్తం కానీ ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం సందర్భంలో మాత్రమే తయారు చేసిన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం జరగాల్సినటువంటి అవసరం. పబ్లిక్ కి గవర్నమెంట్ కి ఉన్నటువంటి అనుసంధానమైనటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో పరిశీలనలో తీసుకున్నప్పుడు ఇప్పుడు దీంట్లో మనం ఓన్లీ ఇక్కడ చూస్తే ఫిజికల్ గా వచ్చేటటువంటి ఏదైనా అనుసంధానం చేసిన పేపర్స్ రూపంలో రావనివ్వండి, లేకపోతే మనం డిపార్ట్మెంట్ కలవండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని బదులు ఈ రోజు మనకి ఆన్లైన్ ద్వారా వాట్సాప్ ను ఉపయోగించుకొని ఆ సర్వీస్ ను తీసుకోవడానికి కొంతవరకే మనకి ఇష్టం అని చెప్తున్నది మాత్రం ఇప్పుడు 161 సర్వీస్ అనే పదంలో మనకు తెలుస్తుంది. అయితే ఇంకా డీప్ గా మేము చూడాల్సిన అవసరం ఉంది. అయితే మాకుండా ప్రైమా ఫేసి ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, సపోజ్ బర్త్డే సర్టిఫికేట్ తీసుకోవాలి, రెవెన్యూ రికార్డ్ లో నాకు ఏదో పట్టాదారు పాస్బుక్ తీసుకోవాలి, దానికి సంబంధించి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ అయి ఉన్నాయి. ఎందుకంటే అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయాలి, ఎవరైతే అప్లికెంట్ పెట్టాడో అప్లికెంట్ కి అసలు లోకస్ ఉందా లేదా, ఎందుకంటే ఆ లోకస్ అనేది కంపల్సరీ ఎవరు పెట్టాలి అప్లికేషన్ అని చెప్పేసి ఆ రూల్స్ లో రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏ డాక్యుమెంట్ ఫర్నిచ్ చేయాలని కూడా మొత్తం ఉంది.
దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయినటువంటి డేటా మళ్ళీ మీరు ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది అప్లికెంట్ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి కూడా చెప్పాల్సిన పరీక్ష కూడా దాంట్లో ఉందా లేదనే అంశం కూడా దీంట్లో ఎక్కువగా ఇవాళ రెవెన్యూ రికార్డ్ లో వచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చిన కేసుల గురించి దృష్టిలో పెట్టుకుని చెప్తా ఉన్నారు. సో ఫిజికల్ గా వెరిఫై చేసి ఫిజికల్ గా వాళ్ళని ఎంక్వైరీ చేసి ఫిజికల్ ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా తప్పులు చేస్తున్నప్పుడు దీని ద్వారా మిస్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉందా, దాన్ని కొంచెం అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే అవకాశం ఇవ్వకూడదు అవతలకి, మంచితనాన్ని మళ్ళీ వాళ్ళు దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి రాకూడదు కనుక అలాంటి కొన్ని సందర్భాలు ఇక్కడ తోడవుతాయి కనుక దాని పరంగా కూడా ఉంది. తర్వాత రెండు సీక్రెసీ, ఎవరైనా అప్లికెంట్ పెట్టినప్పుడు పబ్లిక్ డొమైన్ లో అప్లికేషన్ పెట్టినప్పుడు అందరికీ అంటే యూనివర్సల్ కి యాక్సెస్ ఉంటుందా మొత్తం కూడా ఒక అప్లికేషన్ ఒక సర్వీస్ పొందాల్సినప్పుడు అన్న దిశలో కూడా రిస్ట్రైన్ టు దట్ ఓన్లీ దట్ పర్సన్ అయినా లేకపోతే దట్ రిలేటెడ్ పర్సన్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ పెట్టుకున్నా మళ్ళీ ఓన్లీ వాట్సాప్ లో ఎంతవరకు అవైలబిలిటీ అంటే ఇందాట్లా మేడం చెప్పారు, మొత్తం కూడా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆల్ డీటెయిల్స్ స్టోర్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి అవి అయ్యుండి దీంతో అందానికి సంబంధించి ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి దాన్ని వేరే సిటీని దాని యొక్క డిటర్మినేషన్ చేసుకోవడానికి కానీ దాన్ని వెరిఫై చేసుకోవడానికి కానీ ఉపయోగపడేటట్టుంటే ఇది యొక్క ఉపయోగం ఇంకా ప్రజలకు బాగుంటది. కాబట్టి అలాంటివన్నీ కూడా కొంచెం రెక్టిఫై చేసేటువంటి పరిస్థితి అయితే ఉందని నేనైతే భావిస్తున్నాను మేడం. ఓకే, లక్ష్మీనారాయణ గారు చెప్పింది చాలా, ఎందుకంటే ఇక్కడ ధరణి దగ్గర ఇబ్బందులు మనం చూసాం, తెలంగాణలో చూసాం. తెలంగాణ యా, తేజస్వి గారు ఆన్సర్ చేస్తారా? మిస్యూజ్ అయ్యే అవకాశాలు, యూనివర్సల్ యాక్సెస్, ఈ రెండింటి మీద చెప్తారా? మనకి ఇందాక నేను చెప్పినట్టుగా అండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్ కి మళ్ళీ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కోవిడ్ టైంలో అందరికీ కూడా సర్టిఫికేట్స్ మనం ఇష్యూ చేయడం చూసాం. అన్ని కూడా ఫోన్ లోనే వచ్చినాయి. మనం వాట్సాప్ నుంచి కోవిడ్ లేదు ఆ సర్టిఫికేట్స్ ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా అది అప్రూవ్ అవ్వడం మనం చూసాం. అట్లాంటి సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇప్పుడు చేయడంతో పాటు మిస్యూజ్ అవ్వకుండానే నేను ఇందాక చెప్పినట్టుగా క్యూఆర్ కోడ్స్, ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఏ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ జనరేట్ చేయడం వల్ల అది మిస్యూజ్ అయ్యే ఛాన్సే లేదండి. ఎందుకంటే దాన్ని నకిలీ చేయలేరు కదా. క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తే అది స్కాన్ చేస్తే కనుక మనకి అది యాక్చువల్ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అన్నది కూడా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ లేకుండానే ఈ సిస్టమ్ ని డిజైన్ చేయడం జరిగింది. అంటే వారనేది ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అంటే కొన్ని ఇష్యూస్ చేసే సర్టిఫికేట్ విషయంలో ప్రొసీజర్లు ఉన్నప్పుడు ఆ ప్రొసీజర్లని ఫీల్డ్ గా వెళ్లి చేయడం లేకపోతే కంటితో చూడటం ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఇష్యూ చేసేసి కొన్ని ఉన్నాయి ఫిజికల్ గా వెరిఫికేషన్ అనేది. మరి ఇప్పుడు అలాంటివి లేనప్పుడు అప్లై చేసిన వాళ్ళు నేనైనా చేయొచ్చు, మీరు అక్కడ మిస్టేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా? అవునండి. సో నిన్న దాని గురించి క్లియర్ గా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఐటీ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం 161 సేవలు మాత్రమే మన ముందుకు వచ్చినాయి. ఆ 161 సేవలు ఏవైతే ఉన్నాయో అవి వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ ఆర్ వితౌట్ ఎనీ ఫిజికల్ వెరిఫికేషన్ అవసరం లేని సేవలు మాత్రమే ప్రస్తుతానికి మన ముందుకు తెచ్చారు. అరౌండ్ 360 సర్వీసులు అదనంగా రాబోతున్నాయి. అంటే టోటల్ 520 సర్వీసెస్ రాబోతున్నాయి. సో అప్పుడు మనకి ఫిజికల్ వెరిఫికేషన్ ఉన్నవి కూడా సులభతరం చేసి వాటిని ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇచ్చిన 161 సర్వీసెస్ లో ఎక్కడా కూడా మనకి ఫిజికల్ వెరిఫికేషన్ అవసరం ఉన్నాయి ఉండవు. ఆల్రెడీ జనరేటెడ్ సర్టిఫికేట్స్, ఆల్రెడీ మనకి ఆథెంటికేటెడ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి అవైలబిలిటీ ఉంటాయి పోర్టల్లో. మనం ఇప్పటికీ కూడా కొన్ని సేవలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. యా, లక్ష్మీనారాయణ గారు ఇందాక మనం అనుకున్నట్టు ఇందులో ఉన్న లీగాలిటీ ఇష్యూస్ అంటే జనరల్ గా ఒక సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అది వ్యాలిడిటీని కోర్టు గానీ లేకపోతే వీసా ప్రొసీజర్స్ లో గానీ పాస్పోర్ట్ ప్రొసీజర్స్ లో గానీ దీని వ్యాలిడిటీ ఎలా లీగల్ గా అంతా ఫిజికల్ గా వేసే దాంట్లో కూడా ఫేక్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇప్పుడు పబ్లిక్ డొమైన్ ద్వారా ఇచ్చినటువంటి ఇప్పుడు ఎవరైనా ఆఫీసర్ ద్వారా ఏదైనా అఫీషియల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇది ఒక అఫీషియల్ గా వాట్సాప్ అని చెప్పేసి గవర్నమెంట్ వాట్సాప్ అని చెప్పేసి ఇచ్చింది కూడా జరగకూడదని ఎక్కడా లేదు. సో ఇష్యూడ్ బై ది కన్సర్న్ డిపార్ట్మెంటే ఆటోమేటిక్ గా వాట్సాప్ ద్వారా ఇది జెన్యూన్ ఇది ఫేక్ అని చెప్పి డిసైడ్ చేయదు. అది దట్ ఈస్ ద ఓన్లీ నథింగ్ బట్ ఏ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ఆస్పెక్టే. అంటే ఇవన్నీ రాబోయేటటువంటి విషయాల్ని ఇలా జనాలు ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి మేము ఇచ్చేటువంటి చిన్న అడ్వైజ్ మాత్రం తప్పితే ఇంకా దాని మించి ఇది వేరే విధంగా కాదు. అయితే ఇక్కడ మీకు ఇక్కడ రేపొద్దున ఈ సర్టిఫికెట్ ఎంతటితో ఆగుతుందా? ఈ సర్టిఫికెట్ ఉపయోగించుకొని ప్రాపర్టీ ఎలినేషన్ జరిగింది. ఆ ప్రాపర్టీని ఉపయోగించుకొని అవతలని కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ పబ్లిక్ డొమైన్ లో ఇచ్చినటువంటి ఏదైతే వాట్సాప్ ద్వారా సర్వీస్ ద్వారా ఇచ్చినటువంటి దానికి వ్యాలిడిటీ ఉందా లేదా, దానికి సంబంధించి స్టాట్యూటరీగా లీగల్ గా కానీ ఎక్కడైనా నోటిఫికేషన్ ఇచ్చారా లేదా,
ఇవన్నీ అదే నేను ఇందాక అడుగుతున్నాను, ఇందులో కోర్ట్ ఇష్యూస్ గానీ ఫారెన్ ఇష్యూస్ గానీ ఇచ్చే సర్టిఫికేట్స్ ఇష్యూ వ్యాలిడిటీ ఏంటని? ఇప్పుడు తేజస్విని గారు చెప్పిన వరకు రిస్ట్రైన్ టు దట్ ఇన్ఫర్మేషన్, తర్వాత వాళ్ళకి ఏదన్నా కావాల్సినటువంటి క్లారిఫికేషన్ వరకు మాత్రం ముందంజగా ఇస్తాం కానీ అంతవరకు రిస్ట్రైన్ అయ్యామని చెప్పారు కనుక వెరీ హ్యాపీ. తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోర్టు ముందు ఇచ్చినటువంటి వ్యాలిడిటీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏది సింపుల్ గా ఇచ్చేసి మేము దీన్ని టెక్నికల్ గా ఇచ్చేసాం, వెరిఫై చేసాం అనే దానికి కోర్టు ముందు వ్యాలిడిటీ లేదు, 100% వ్యాలిడిటీ లేదు. ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనే దాన్ని దీన్ని ఎక్స్పర్ట్ ఒపీనియన్ కింద కూడా ట్రీట్ చేయడానికి లేదు. సో ఇట్ ఈస్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. కాబట్టి ఆ దిశలో కూడా ఆలోచించి ఒక స్టాట్యూటరీగా లీగాలిటీ కనుక తీసుకొచ్చినట్లయితే ప్రజలకు సంబంధించినటువంటి సర్వీస్ లో ఇన్ఫర్మేషన్ లో వరల్డ్ లోనే నెంబర్ 1, దాన్ని ఎవరు కాదనరు. కాబట్టి మనకున్నటువంటి మిస్యూజ్ చేసే అవకాశం లేకుండా చేయడం మీరు అడిగిన దానికి నేను కన్ఫైన్ చేసి చెప్పాను. లీగల్ గా దీని మీద అవేర్నెస్ ఏమైనా క్రియేట్ చేస్తారా తేజస్వి గారు? ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చే సర్టిఫికేట్స్ కోర్టుల్లో కానీ లేకపోతే వీసా పాస్పోర్ట్ ఆఫీసులో ఉన్న వ్యాలిడిటీ ఎంత, జనరల్ గా ఇవన్నీ బేసిక్ కదా, బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకున్నప్పుడు మెజారిటీ అటే వెళ్తారు ప్రాపర్టీస్ కి సంబంధించిన ఇష్యూస్ లో. వ్యాలిడిటీ మీద ఏమన్నా ప్రజలకు వివరణిస్తారా? వ్యాలిడిటీ ఉంటుందండి. ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా నోటిఫై చేసి మాత్రమే వీటన్నిటికీ ఈ ఆథెంటికేట్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి బర్త్ సర్టిఫికేట్ మీద ఉంది ఒక గవర్నమెంట్ ఎంబ్లమ్ తో కూడిన ఒక సిల్వర్ కలర్ ఫాయిల్ ఉంటే అది గవర్నమెంట్ నుంచి ఇష్యూడ్ సర్టిఫికేట్ అన్నది మనకు ఒక వ్యాలిడిటీ అనుకుందాం. అలాగే ఇప్పటి నుంచి వాట్సాప్ ద్వారా జనరేట్ చేసే వాటన్నిటికీ కూడా ప్రత్యేకమైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఆ వ్యాలిడిటీ గురించి ఆల్రెడీ నిన్న జారీ చేసిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇందులో మొత్తం సర్టిఫికేట్స్ కాదండి, కొన్ని మనకి ఎనర్జీ సేవలు కానివ్వండి, దేవాదాయ శాఖలుగా సంబంధించిన సేవలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సర్టిఫికేట్స్ అనేది 1 పోర్షన్ ఆఫ్ ఇట్. వీటిల్లో జారీ చేసే సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉంది. ఈ క్యూఆర్ కోడ్ ని ఒకసారి టెస్ట్ చేసి యాక్సెప్టెన్స్ అన్నది ప్రతి డిపార్ట్మెంట్ కి పంపించడం జరిగింది. వెరిఫికేషన్ ఉన్నవి మాత్రం ప్రస్తుతానికి మనకి ఏవి ఇష్యూ చేయట్లేదు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆధార్ కార్డే ఉందండి, ఆధార్ కార్డ్ ని మనం పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నాం. కానీ ఆ ఆధార్ కార్డు ఇష్యూ చేయడానికి మనం ఫిజికల్ గా వెళ్లి వెరిఫై చేయించుకొని మాత్రమే ఆధార్ కార్డు పొందగలిగాం. పొందిన దాన్ని మనం ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోగలుగుతాం. ఇది కూడా అటువంటి ఒక సర్వీసే. మనం గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్లి మళ్ళీ మన సర్టిఫికేట్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా వన్స్ వెరిఫైడ్ వన్స్ ఇష్యూడ్ అవి డౌన్లోడ్ చేసుకునే ఒక సౌలభ్యం మనకి వీళ్ళు అందిస్తున్నారు. అలా కాకపోతే మనం ఆఫీసుల చుట్టూ తిరిగి నెలల తరబడి తిరిగినా కూడా మనకు వచ్చే పరిస్థితి లేనివి చాలా సులభతరం చేశారని చెప్పాలి. విక్రమ్ గారు, గత ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే లెక్కలేని గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు కుమ్మరించేసి, ఇందాకన్నారు మీరు వీటిపైన మాన్యువల్ ఎర్రర్స్, రకరకాల ఇష్యూస్, వెళ్ళిన దగ్గర కూడా మళ్ళీ ప్రాబ్లం. కానీ ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెడుతూ ఇది వాట్సాప్ పాలన అనేది ఎంత మేర ప్రజల జీవితాలకి ఉపయోగంగా ఉంటుందంటే? అంటే ఒక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు దీనికి ఏంటంటే ఒక ఓరియంటేషన్ కూడా పెట్టాలండి. అంటే అధికారులకి, ఉద్యోగులకి, వీళ్ళందరికీ కూడా అనమాట. అంటే మీకు తెలుసు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ దట్ అనమాట. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో పెట్టినప్పుడు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే దాంట్లో నిరంతరంగా ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా బ్యాచ్లుగా వాళ్ళకి ఓరియంటేషన్ ప్రాసెస్, ఎప్పుడైతే మార్పులు జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా పరిపాలనలో మార్పులు తేవడం కోసం ఆ రకమైనటువంటి ఒక శిక్షణ అంటారా, ఓరియంటేషన్ అంటారా, ఏదైనా వాట్ ఎవర్ పేరు ఏదైనా కూడా వాళ్ళకి అది అందించాలి. సరే, ఒక విధానం, కొత్త విధానం వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. అయితే దాన్ని ఓవర్కమ్ ఏ విధంగా చేయాలనేది తప్ప యూ కెనాట్ స్టాప్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ని మనం ఆపలేం. కాబట్టి దీన్ని పైగా ఇంకోటి ఏంటంటే రాష్ట్రాల మధ్య ఇవాళ విపరీతమైనటువంటి పోటీ ఉంది. ఆ పోటీ వల్ల ఎవరు ముందుకెళ్తారు అంటే మీరు కాలానికంటే ముందు ఆలోచించగలగాలి. నిజానికి చంద్రబాబు నాయుడు గారి విజయరహస్యం ఏంటంటే ఆయన తన కాలానికంటే ముందు ఆలోచిస్తారు, ముందుగా యాక్ట్ చేస్తారు. అందువల్లనే రాష్ట్రాన్ని ఒకప్పుడు 16-17 ర్యాంకుల్లో ఉన్నదాన్ని 3వ ర్యాంకుకి తీసుకెళ్ళగలిగారు ఆయన. ఎందుకంటే గుడ్ గవర్నెన్స్ అనేటువంటిది పెట్టారు. ఇవాళ ఒకటే కాదు, మీకు టెండర్స్లో పారదర్శకత తీసుకొచ్చారు, ఈ ప్రొక్యూర్మెంట్ అనేటువంటిది వచ్చింది మనకి. ఇట్లాగా ప్రతిదీ. ఇంకోటి చిన్న ఉదాహరణ అండి, అంటే
గేమ్ చేంజర్స్ అనే వర్డ్ ఇటీవల ఎక్కువైంది కదా, మనం వాడతాం. గేమ్ చేంజర్ అనే వర్డ్ వాడతారు. ఇది అట్లా కోవలోకి ఆ వస్తుంది. గేమ్ చేంజర్ అనమాట. యాక్చువల్లీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే దీనికి టెక్నాలజీకి సంబంధించింది కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ బాలికల విద్య ఎందుకు ఆగిపోతుంది అంటే, ఎక్కువ మంది ఎందుకు 10th 7th వరకే ఆగిపోతుంది, ముందుకెళ్ళటలేదనేది ఒకసారి సమీక్ష చేస్తే మీకు కొన్ని విలేజెస్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే 3 కిలోమీటర్ల అవతల స్కూల్ ఉంటుంది, అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటుంది. ఆ గ్రామం నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఆడపిల్లలను పంపరు. అప్పుడు ఏం చేశారు గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా సైకిళ్ళు పంపిణీ చేశారు ఆడపిల్లలకి. యాక్సెసిబిలిటీ పెంచారు. దాంతో ఏమైంది, ఆడపిల్లలు అంటే సైకిళ్ళతో పక్క గ్రామాలకి, అంటే అక్కడ ఏదైతే పక్క అప్పర్ ప్రైమరీ స్కూలో లేకపోతే కాలేజీ ఉంటుందో వాళ్ళు చదువుకునేటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట. ఒక్కసారిగా మీకు ఏమైందంటే ఆ ఎడ్యుకేషన్, గర్ల్ ఎడ్యుకేషన్ బాగా పెరిగింది ఏపీలో. అట్లాగా మీకు ఏంటంటే ఎప్పటికప్పుడు నిరంతరంగా కొత్త కొత్త విధానాలని, కొత్త కొత్త ఆలోచనలు తీసుకురావటం అనేటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి ఇవాళ మీరు చెప్పింది చాలా మంచి వ్యాలిడ్ పాయింట్స్. చాలా మందిలో కొన్ని అనుమానాలు, అపోహలు ఉంటాయి, కానీ వాటిని నివృత్తి చేయాలి. అలాగే మనకి యూస్ఫుల్ గానే ఉండాలి ఇది. అంటే ఫ్లిప్ సైడ్, అదర్ సైడ్ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూసాం, ఇక్కడ లక్ష్మీనారాయణ గారు లేవనెత్తిన కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ధరణి మొత్తం ఏమైంది, ధరణిని మొత్తం అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కొంతమంది అంటుంటే అసలు ధరణి వల్ల మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా గ్రాబ్ అయినాయి అనే ఇది కూడా వచ్చింది. అటువంటిది రాకుండా ఉండాలి అని అంటే కొంత ఓరియంటేషన్ క్లాసెస్ అనేటువంటిది ఉండాలి. దీన్ని ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగులందరినీ కూడా ఈ సేవలు ప్రజలకు ఏ విధంగా పారదర్శకంగా అందించాలనే దాని మీద వాళ్ళకు కూడా కొన్ని ఓరియంటేషన్ క్లాసెస్ ఉన్నాయి. నేను అనుకుంటే ఇది ఫస్ట్ స్టెప్. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా ఒక అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది ఎప్పటికప్పుడు వచ్చిన ఇష్యూస్ బేస్డ్ గా ఖచ్చితంగా ఉండాలండి. లక్ష్మీనారాయణ గారు, ఒకటి సార్, ఇందాక మేడం ఏమన్నారంటే, మేడం ప్రత్యేకించి ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తాం, ఫేక్ చేయడానికి ఉండదు, లేకపోతే ఇప్పుడున్న ఇష్యూస్ ని కూడా మేము అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నప్పుడు, సరే అవన్నీ చేసేసారు, వచ్చినాయి, ఫేక్ కన్నా ఈ ట్యాంపరింగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? 100% ఉన్నాయి. ఎందుకంటే చేసేది ఆఫీసర్ వాళ్ళ దగ్గరే ఉంటది కదా మొత్తం కూడా యాక్సెస్. ఇప్పుడు దాంట్లో మ్యానిపులేషన్ జరగబోదని ఎక్కడా లేదు. ఇప్పుడు కూడా మన ధరణి దానికి సంబంధించి కూడా చూడటం జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ మేడం గారు చెప్పినట్టు క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చింది ఏంటంటే దట్ ఈస్ ద అఫీషియల్లీ ఇష్యూడ్ బై దట్ ఆఫీసర్ ఆర్ కన్సర్న్ డిపార్ట్మెంట్. సో ఆ గవర్నమెంట్ ఇచ్చింది కనుక దాని వ్యాలిడిటీ కింద తీసేసుకుని ఎక్కడైనా యూనివర్సల్ యాక్సెప్ట్ చేయాల్సిందే. దానికి ముందు జరిగేటువంటి ప్రాసెస్, ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నివృత్తి చేయాల్సినటువంటి కొన్నిటికి కొంతవరకు ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక దాన్ని కూడా యాక్ట్ అమెండ్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకించి ఎవిడెన్స్ యాక్ట్ అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యాక్ట్ సంబంధించి కూడా ఈ రోజు ఎన్ని బ్యాంకర్స్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఈ రోజు ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు సపోజ్ బ్యాంక్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకున్నా సరే వితౌట్ ఎనీ సిగ్నేచర్ కానీ స్టాంప్స్ లేకపోయినా కూడా కోర్టులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చినటువంటిది కనుక ఏదన్నా అన్లెస్ అంటిల్ అదర్ వాళ్ళు ఎవరైనా ఫేక్ క్రియేట్ చేశారని కనుక కంప్లైంట్ వచ్చిన వరకు అసలు బ్యాంకర్స్ ను కూడా ఎగ్జామిన్ చేయకుండా కూడా యాక్సెప్ట్ చేసి కోర్టులో జడ్జిమెంట్ ఇటువంటి పరిస్థితి ఉంది. అదే మనకు ఉంటది బ్యాంకర్స్ సిస్టమ్ ప్లస్ మన గవర్నమెంట్ సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉపయోగించినా సరే ఇది అఫీషియల్ గా జారీ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కొన్నిటి వరకు ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్స్ అంటే, ఆధార్ కార్డులు అంటే వాటి వరకు. కానీ ఇంకొక రైట్స్ ఎలా ఎలిమినేట్ చేసినప్పుడు, తర్వాత ఒక రైట్స్ తొలగించాల్సిన వచ్చినప్పుడు, లేకపోతే జెన్యూన్ ని డిటర్మైన్ చేయాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఇలాంటి ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే పాస్పోర్ట్ ఇష్యూస్ లో కానీ ఇవన్నీ కూడా మేము కొంతవరకు ఎక్సైజ్ ఉంది కనుక ఆ విధంగా వచ్చినప్పుడు కొన్ని ఆఫీసర్స్ యొక్క వాళ్ళ యొక్క కరెక్ట్ గా జెన్యూన్ గా వ్యవహరిస్తే ఏదైనా బాగానే ఉంటుంది. అన్నిటికన్నా మనకు గొప్పదనం ఏంటంటే లంచం ఒకటి బాగా తగ్గిద్ది, ప్రజల యొక్క సమయం వృధా కాకుండా ఉంటుంది. తర్వాత ప్రతి ప్రజలకు ఇప్పుడు మేము కూడా మేటాను ఉపయోగించి ఎన్నో జడ్జిమెంట్స్, ఎన్నో ఇన్ఫర్మేషన్ తీసుకొని కోర్టుకి తక్కువ సమయంలో ఇచ్చేసి మేము రిలీఫ్ పొందుతున్నాం. లేదా మేము తీసుకునే టైంలో అడ్జర్న్మెంట్ అయ్యి ఇవాళ మీకు ఒకటే ఉదాహరణ, ఆ యాక్సెస్ ఉండడం వల్ల మేము కూడా కోర్టు తోటి ఈజీగా మేము కోర్టు ముందు కూడా కొంచెం ధైర్యంగా చెప్పుకోవటువంటి పరిస్థితి, ఇన్ఫర్మేషన్, జడ్జిమెంట్స్, లాని మొత్తం చెప్పుకోవడం పరిస్థితానికి టెక్నాలజీయే మాకు బాగా ఉపయోగపడటానికి మేము సంతోషిస్తున్నాం. తేజస్వి గారు, సార్ దాన్ని గేమ్ చేంజర్ అన్నారు. టైం కన్సప్షన్ చాలా సేవ్ అవుతుందండి. ఒక రకంగా మన చేతిలోకే దీన్ని తీసుకురావడం చాలా ఉపయోగకరం. ఇట్స్ ఏ సరికొత్త అధ్యాయం, రెవల్యూషనరీ థింగ్ అంటున్నారు.
కానీ ప్రతిపక్షాలు ఇది అసలు టైం వేస్ట్ పని, ఎందుకు ఇదంతా ఈ మెటాతో ఏంటి అసలు ఇదంతా అయ్యే పనేనా అని చెప్పి మొదలు పెట్టేశారు నిన్నటి నుంచి. ఏం చెప్తారు? ప్రతిపక్షాలు ఎంత మంచి పని చేసినా అందులో తప్పులు ఖచ్చితంగా ఎంచడానికే చూస్తాయండి. ఇదే మనకు కొత్త కూడా కాదు. ఒకప్పుడు చంద్రబాబు గారిని హైటెక్ ముఖ్యమంత్రి అన్నారు, కంప్యూటర్లు కూడబెడతారు. ఈ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ యొక్క గొప్పతనం తెలుసుకొని మన రాష్ట్రానికి అన్ని కంపెనీలు తీసుకురాబట్టే ఒక రైతు కొడుకు, ఒక దర్జీ కొడుకు, ప్రతి ఊరు నుంచి కొన్ని లక్షల మంది యువత ఈ రోజు ఐటీ జాబులు చేయగలుగుతున్నారు. ఐటీ కంపెనీలు కూడా పెట్టే పరిస్థితికి ఈ రోజు వచ్చారు. ఎవరైతే కంప్యూటర్లు కూడబెడతాయన్నారో వాళ్ళ బిడ్డలు ఈ రోజు ఉపయోగం లేదని మళ్ళీ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది కదా, దుష్ప్రచారం. ఇది ప్రతి సామాన్యుడికి అర్థమవుతుందండి. ఇది వెళ్లే కొద్దీ వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా కూడా Y2K ప్రాబ్లం అప్పుడు కూడా మనం ప్రపంచానికి తెలుగు వాళ్ళ సత్తా చాటుతో చంద్రబాబు నాయుడు గారు విండోస్ అన్ని కూడా ప్రపంచం మొత్తంలో ఆగిపోయే పరిస్థితి నుంచి తెలుగు వాళ్ళతో సొల్యూషన్ ఇప్పించారు. దాన్నే తప్పు పెట్టారండి ఆ రోజు. కాబట్టి సామాన్యుడికి ఉపయోగపడుతుంది అన్నది మనకి వెళ్లే కొద్ది, వాళ్ళు ఉపయోగించే కొద్ది ప్రజలే చెప్తారు. ఈ రోజు ప్రజలు దుష్ప్రచారాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రోజు ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎంత డబ్బు వృధా అవుతుంది ప్రతి సామాన్యుడికి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఒక పని చేయించుకోవాలంటే అవన్నీ కూడా మనం అరికట్టగలుగుతాం. అంతేకాదు ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటో చెప్పనండి, 161 సర్వీసెస్ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో కనుక వాట్సాప్ ద్వారా జరిగిపోతే మిగిలిన సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఈ 161 సర్వీసెస్ యొక్క పని తగ్గినట్టే కదా, మిగిలినవి ఎఫెక్టివ్ గా ఫాస్ట్ గా చేయడానికి ఉంటది. కాబట్టి ఆ 161 తగ్గిందో మనం చూడకూడదు. వాళ్ళకి ఇవి పోవడం వల్ల మిగతా పనులు త్వరగా జరిగే అవకాశం కూడా మనకి గవర్నమెంట్ అందించడమే కాకుండా ఈ రోజు దేవాలయాల్లో ఒక పండుగ రోజు మనం అక్కడికి వెళ్ళి ఒక టికెట్, దర్శనం టికెట్ కొనుక్కోవాలంటే ఎంత టైం పడుతుందో, అక్కడ ఎంత జనాలు ఉంటారో మనం అన్ని చూస్తున్నాం. ఇమాజిన్ మనం ఒక్క వాట్సాప్ క్లిక్ తో మనం వెళ్లే దారిలో బస్సులో కూర్చోనో, ఆటోలో కూర్చోనో, కారులో కూర్చోనో కేవలం ఒక క్లిక్ ద్వారా ఆ దర్శనానికి సంబంధించిన టికెట్ తీసుకొని డైరెక్ట్ గా దర్శనం క్యూలో నుంచోవచ్చు అని అంటే ఎంత సులువుగా మనకి టైం కన్సంప్షన్ ఇవన్నీ సేవ్ అవుతాయి. అవునండి. ఒక ఇందాక సార్ కూడా అన్నారు కదా లక్ష్మీనారాయణ గారు, ఉంటుంది కానీ దీని వెనక చాలా కష్టతరమైన సిస్టమ్ డిజైన్ అనేది ఉందండి. దీనిలో డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కానివ్వండి, డేటా లేక్ మెయింటైన్ చేయడం కానివ్వండి, సీమ్లెస్ గా ఫ్రంట్ ఎండ్ ఉన్నప్పటికీ దీని వెనక అమర్చిన అధికారులు కానివ్వండి, ఆర్టీజీ వ్యవస్థ కానివ్వండి, ఐటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ముఖ్యంగా ఐటీ మినిస్టర్ గారు ఈ ఆలోచన ఎవరితో అయితే మొదలైందో నిజంగా రాష్ట్ర ప్రజలందరి తరపున థ్యాంక్ యూ అండి. ఎందుకంటే రాష్ట్ర పౌరులుగా చెప్తున్నాను, ఇటువంటి ఒక గవర్నెన్స్ మనకు రావడం, మన రాష్ట్రమే ప్రపంచంలో తొలిదవ్వడం మాత్రం మనం అందరం చాలా గర్వంగా చెప్పుకోవాలి. ప్రతి సామాన్యుడికి ఈ రోజు లైఫ్ ని సులభతరం చేసే ఒక ఆపర్చునిటీ వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ఇచ్చింది. ఇప్పుడు ఈ పరిపాలన అనేది ఒక జనాకర్షణ పథకం కాదండి, ఒక క్లిష్టమైన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఎంత ఎఫెక్టివ్ గా కనుక చేయగలిగితే అంతగా సులువు ఉంటుంది, పబ్లిక్ అది అంతే తప్ప ఇదేదో జనాకర్షణ పథకం కింద మనం భావించక్కర్లా. థ్యాంక్ యూ విక్రమ్ గారు, లక్ష్మీనారాయణ గారు, తేజస్వి పట్పట్ గారు, థ్యాంక్ యూ మ్యామ్. ఇది